నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10వ తరగతి ఉత్తీర్ణతే విద్యార్థి ప్రగతికి తొలిమెట్టు. ఆకివీడు మండలం పెదకాపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. భీమవరం మండలంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే పులపర్తి. బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులను ఎమ్మెల్యేలను చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా మహిళా వైద్యుల దినోత్సవం ప్రాధాన్యతను వివరించిన డాక్టర్ వసుంధర, 2 లేడీ డాక్టర్లను సన్మానించిన సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ. తణుకు ఎస్కేఎస్డి విద్యా సంస్థల ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా కేంద్రం ఆరంభించిన ఐటీ కన్సల్టెంట్ కృష్ణ తులసి, 96 మందిని పరీక్షించిన వైద్య బృందం. ప్రైవేట్ ఐటీఐ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా తణుకు రవీంద్ర ఐటీఐ అధినేత బసవ అభినందించిన విద్యా సంస్థల ప్రతినిధులు. రహదారుల నిర్మాణంతో అభివృద్ధికి బాటలు వేస్తున్న కూటమి ప్రభుత్వం వెల్లడించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. రాజానగరంలో పెద్ద పులి సంచారంపై ఆందోళన చెందవద్దు, ప్రజలకు హితవు పలికిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. గోదావరి పుష్కరాల సందర్భంగా తలపెట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. కొవ్వూరు సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ముప్పిడి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధాన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి. అమలాపురంలో అధికారులకు సూచించిన ఈ పథకం అధికారి గోపీచంద్. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ఏలూరులో అధికారులకు విజ్ఞప్తి చేసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ పద్మశ్రీ. విద్యార్థులు ప్రయోజకులు కావాలంటే తొలిమెట్టు 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడు మండలం పెదకాపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరును, ప్రతిరోజు నిర్వహిస్తున్న మాక్ టెస్ట్ల మార్కులను పరిశీలించి ప్రతి విద్యార్థిని వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే సబ్జెక్టులు చాలా ముఖ్యమైనవని, గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ, ఐఏఎస్ తదితర పరీక్షలన్నింటికీ ఆ సబ్జెక్టులే పునాది అని వెల్లడించారు. కలెక్టర్ వెంట డీఈఓ ఈ నారాయణ, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అధికారి వై దోసిరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎస్ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచి బేబీ స్నేతు, ఎంపీపీ కటారి జయలక్ష్మి ఉన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని భీమవరం మండలం లోసరి, బరివానిపేట గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఉపాధ్యక్షులు బండి రమేష్, మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, మాజీ ఎంపీపీ బర్రె నెహ్రూ, నాగిడి ముత్యాలరావు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని ఎమ్మెల్యేలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కిందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు మంగళవారం నిర్వహించిన రాజకీయ శిక్షణా శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులు విజయం సాధించేందుకు పాటుపడాలని సూచించారు. ఎప్పుడూ కూడా మనం ఓటమి చెందినప్పటికీ కూడా నిరంతరం కూడా ప్రజల పక్షాన నిలబడటం, ఈరోజు ఏ ప్రభుత్వం స్పందించి దానికి అనుగుణంగా మన కేడలు ఏ విధంగా మన ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు వరకు కూడా కేవలం మన పార్టీకి మాత్రమే సాధ్యమైంది. అలాగే ఈరోజు మనకి టీడీపీకి ఇప్పుడు కూడా మన సభ్యత్వ నమోదు అనేది
ఈరోజు మనం అందరం కూడా గౌరవంగా భావించేది పదవులతో నిమిత్తం లేకుండా మెల్లో మనకి ట్యాగ్ ఉంటే మనందరికీ కూడా ఒక గౌరవం ఎక్కడికి వెళ్ళినా సరే. ఆ విధంగా సభ్యత్వ నమోదుకి కూడా మనం ఈరోజు నమ్మకం, ఈ పార్టీ మీద నమ్మకం. సో ఆ విధంగా తెలుగువారి గౌరవాన్ని ఒక శక్తిగా మార్చి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపినటువంటి నాయకుడు తారక రామారావు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల్లో మనకు ప్రత్యేకతగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మహిళా వైద్యుల దినోత్సవాన్ని తణుకులో మంగళవారం నిర్వహించి ఈ వైద్యులను ప్రజలు అభినందించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. దేశ జనాభాలో మహిళల శాతం అధికంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారు. అంతేవిధంగా వీరి ఆరోగ్య సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషణ ప్రకారం భారతదేశంలో 65% మహిళలు రక్తహీనతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సంభవించే ఆరోగ్య సమస్యల పరిష్కారానికి మహిళల కోసం మహిళా వైద్యులు అవసరమయ్యారు. దీనికోసం మహిళా వైద్యుల శాతం పెరిగినప్పటికీ అవసరాలకు అనుగుణంగా వీరి సంఖ్య లేకపోవడంతో వెలితిగానే ఉంది. అమెరికాకు చెందిన మొదటి మహిళా వైద్యురాలు ఈవెంట్ ఎలిజబెత్ బ్లాక్వెల్ జన్మదిన సందర్భంగా ఫిబ్రవరి 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మహిళా వైద్య దినోత్సవాన్ని నిర్వహించి మహిళా వైద్యుల ఆవశ్యకతపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా తణుకు చెందిన వైద్య ప్రముఖులు డాక్టర్ వంకా వసుంధర మాట్లాడుతూ ఈ దినోత్సవానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. ఫిబ్రవరి 3 మహిళా వైద్యుల దినోత్సవం. ఎలిజబెత్ బ్లాక్వెల్ అని అమెరికాలో ఫస్ట్ ఉమెన్ డాక్టర్. ఆమె జన్మదిన సందర్భంగా జాతీయ ఉమెన్ డాక్టర్స్ డేగా ప్రకటించారు. మన భారతదేశంలో మొదటి మహిళా డాక్టర్గా ఆనంది జోషి అన్నమాట. ఆమె మహారాష్ట్ర నుంచి వచ్చారు. ఈనాడు చూస్తే మహిళా వైద్యులు అన్ని రంగాల్లో వచ్చారు. మహిళా వైద్యులు అంటే మీరు కేవలం స్త్రీ వైద్యులు అనుకుంటారేమో. ఇప్పుడు కార్డియాలజిస్టులుగా, న్యూరో సర్జన్స్గా, ఐవీఎఫ్ స్పెషలిస్ట్గా ఎంతోమంది మహిళలు రాణిస్తున్నారు. అలా మహిళా డాక్టర్లకు ఒక అడ్వాంటేజ్ ఏముందంటే పేషెంట్లు మగ డాక్టర్ల కంటే ఆడవారి దగ్గర వాళ్ళు స్వేచ్ఛగా మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆడవారికి సహానుభూతి ఎక్కువగా ఉంటుంది, ఎంపతి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మామూలుగా అందరితోటి చక్కగా రిలేట్ అవుతారు. కాబట్టి మహిళా డాక్టర్లకు యొక్క ప్రాధాన్యత ఈ రకంగా కూడా చాలా ఉందని నా ఉద్దేశం. మధ్యనే మనం చూసాము కలకత్తా మెడికల్ కాలేజ్లో, ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక మహిళా వైద్యురాలని హత్య చేయడం జరిగింది. కాబట్టి పని ప్రదేశాల్లో మహిళా డాక్టర్లకు మరింత భద్రత కల్పించాలని ఈ సందర్భంగా నేను మన ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే నేను నా దగ్గరకు వచ్చే పేషెంట్లు అందరికి కూడా ఒక మాటే చెప్తాను. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకి, అమ్మాయిలకి అబ్బాయిలకి సమాన అవకాశాలు ఇవ్వండి. అలాగే ఇంట్లో ఒక మహిళ జ్ఞానవంతురాలైతే ఆమె పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుతుంది. అలాగే తన కుటుంబాన్ని చక్కగా ఉన్నత స్థితికి చేరుస్తుంది. వచ్చిన అమ్మాయిలందరికీ కూడా 9 ఏళ్ల వయసు నుంచి హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇవ్వాలని నేను చెప్తున్నాం. ప్రభుత్వాలు త్వరలో గవర్నమెంట్ వ్యాక్సిన్ ప్రోగ్రాంలో కూడా దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. 9 ఏళ్ల వయసులో 2 డోసులు ఇవ్వటం వల్ల ఫ్యూచర్లో వారి పెరిగి పెద్దయ్యాక గర్భసంచి క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. ఇది చాలా తప్పకుండా అందరూ గ్రహించి తప్పకుండా ఈ వ్యాక్సిన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. ఇదిలా ఉండగా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో శ్రీచక్ర హాస్పిటల్లో నిర్వహించిన ఈ దినోత్సవంలో సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు, మహిళా వైద్యులు ఎల్ చాముండేశ్వరి, డొంక సత్యభవానీలను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కొనతాల శ్రీనివాస్, అనుపూజి దినేష్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఆదరణ సేవా ఫౌండేషన్ విజయవాడకు చెందిన మణిపాల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో తణుకు ఎస్కేఎస్డి డిగ్రీ మహిళా విద్యా సంస్థలలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరాన్ని సింగపూర్ ఐటీ కన్సల్టేషన్ ఆర్మిలి కృష్ణ తులసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన కలిగించి పరీక్షలు చేయటం సంతోషంగా ఉందన్నారు. వ్యాధి నిర్ధారణ ద్వారా తదుపరి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని కృష్ణ తులసి చెప్పారు. రేడియేషన్ అంకాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ ఎం శ్రీవిద్య మాట్లాడుతూ 40 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ గర్భాశయం, రొమ్ము క్యాన్సర్కు సంబంధించిన పరీక్షలను ప్రతి సంవత్సరం చేయించుకోవాలని సూచించారు. 25 ఏళ్ల వయసు గలవారు కూడా ఈ పరీక్షల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆమె తెలిపారు. అలాగే క్యాన్సర్ టీకాలు అయిన హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివి టీకా వేసుకోవడం వల్ల గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ రాకుండా 85% వరకు కాపాడుతుందన్నారు. కాగా బ్రెస్ట్ క్యాన్సర్కు సంబంధించి మమోగ్రామ్, గర్భవ్యానికి సంబంధించి పాప్స్మియర్ టెస్టులు చేయించుకోవాలని డాక్టర్ శ్రీవిద్య చెప్పారు. ఈ మేరకు సంబంధిత వైద్య బృందం 96 మందిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు.
మరి అటువంటి పరిస్థితుల్లో మన ఆరోగ్యం మీద మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మహిళలలో 2 క్యాన్సర్స్ పెద్ద ఎత్తున మరి గుర్తించడం జరిగింది. ఒకటి గర్భాశయానికి వచ్చేటటువంటి సర్వికల్ క్యాన్సర్ అయితే, రెండోది బ్రెస్ట్ క్యాన్సర్. మహిళల్లో ఎక్కువ శాతం మంది క్యాన్సర్ బారిన పడుతున్నారంటే ఈ 2 క్యాన్సర్స్ని కూడా ఎక్కువగా గుర్తించడం జరిగింది. మరి మీరందరూ కూడా మేమోగ్రామ్ అనేది 40 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళ కూడా 1 సంవత్సరానికి ఒకసారి కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకి గడ్డలు వచ్చినప్పుడే మనం క్యాన్సర్ని గుర్తించగలుగుతాం. కానీ గడ్డలు కూడా రాకుండా అంతకు ముందరే కూడా ఈ మెమోగ్రామ్ అనేది మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది గుర్తించడం జరుగుతుంది ఈ మెమోగ్రామ్ చేయించుకోవడం వలన. ఎందుకంటే క్యాన్సర్ని మనం ముందర గుర్తించడం వలన, మొదటి 2 దశల్లో గుర్తించడం వలన ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ తోటి, క్యాన్సర్ మన ట్రీట్మెంట్ అడ్వాన్స్మెంట్స్ తోటి మనం పూర్తిగా కూడా నివారించుకోగలము. క్యాన్సర్ బారిన పడవలసినటువంటి అవసరం లేదు. 40 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళ కూడా ఈ మెమోగ్రామ్ అనేది తప్పనిసరిగా చేయించుకోండి. కళాశాల ప్రిన్సిపాల్ యు లక్ష్మీ సుందరిబాయి అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డీఓ కతిబ్ కౌసరే భాను, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్యవషారాణి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు కెవి శ్యామలాదేవి, సిహెచ్ రమేష్ బాబులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఐటీఐ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా తణుకు రవీంద్ర ఐటీఐ అధినేత బసవ రామకృష్ణ ఎన్నికయ్యారు. విజయవాడలో మంగళవారం జరిగిన ఈ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశంలో నూతన పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బసవ రామకృష్ణ మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడే ఐటీఐ కోర్సుల ప్రాధాన్యతను పెంచేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా రాష్ట్రమంతటా విస్తరించి ఉన్న ఐటీఐలను ఏకదాటిపై నడిపించి ఐటీఐ చదివిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరిగేలా ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. దీనికోసం ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చిస్తామని తెలిపారు. కాగా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్విజి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా డి దామోదర చౌదరి, కోశాధికారిగా కె శ్రీనివాసరావులు ఎన్నికైనట్లు రామకృష్ణ తెలిపారు. ఇదిలా ఉండగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకునికి రాష్ట్ర స్థాయి ఉన్నత పదవి రావడం పట్ల ఈ జిల్లాలోని సంబంధిత విద్యా సంస్థల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ లేనప్పటికీ అధికార పార్టీ నాయకులు మాత్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం న్యాయం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, న్యాయవాది వెలగల సాయిబాబారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తణుకు పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా మీట్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు వి సీతారాం, జల్లూరి జగశిష్లు పాల్గొన్నారు. అంతర్జాతీయంగా లయన్స్ క్లబ్ అందిస్తున్న విద్య, వైద్య సేవల వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలకు మేలు కలుగుతోందని 316G జిల్లా లయన్స్ గవర్నర్ ఎన్బీబీఎస్ పాపారావు నాయుడు తెలిపారు. తణుకు లయన్స్ క్లబ్కు అధికార పర్యటనలో భాగంగా మంగళవారం విచ్చేసి మాట్లాడారు. ఈ స్ఫూర్తితోటే పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ ఉన్న క్లబ్బులు చురుకుగా పనిచేసి పేద ప్రజలకు సేవలు అందించాలని ఉద్బోధించారు. అంతకుముందు జరిగిన వివిధ సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొని తణుకు క్లబ్బులను అభినందించారు. అవసరం దాన్ని ప్రమోట్ చేస్తుంది ధైర్యం. సో దీంట్లో కూడా ఈ తణుకు క్లబ్ మరి విజన్ సెంటర్ ఎక్సలెంట్ గా రన్ చేస్తుంది. ఇప్పుడున్న కాంపిటీషన్ లో లేటెస్ట్ టెక్నాలజీ కావాలంటే హెల్త్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ రోజు బోర్డ్ అడ్వాన్స్మెంట్ లో కానీ ఇందాక వాళ్ళ పర్యటన సందర్భంగా కూడా క్లబ్ స్పాన్సర్స్ గా ఉన్న రంగారావుకి అలా క్లబ్ సీనియర్ సభ్యులు అందరూ కూడా చెప్పడం జరిగింది. మన లైన్ ఇచ్చిన హెల్త్ సేఫ్ ఏదైతే ఉందో ఫండ్స్ ఎవరితో పాటు తెచ్చుకోవడం వంకరంగా నిర్మించిన వాళ్ళు ఎవరు లేదు తణుకులో. ఆయన తర్వాత ప్లేస్ లో మరి ఎవరైనా రావాలి. ఒక పాలకొల్లికి పర్మనెంట్ ప్రాజెక్ట్ ఉంది కానీ రెడీగా ఉన్నాయి ఫండ్స్. క్లబ్స్ దాని రూల్స్ ఫాలో అవుతూ అప్లై చేసుకుంటే ఏం తణుకు కూడా ఒక మంచి అవకాశం ఉంది. అధ్యక్షులు కోడూరి వెంకట సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మరో మాజీ గవర్నర్లు మాదిరెడ్డి బాబూజీరావు, దామెర రంగారావు, క్లబ్ కార్యదర్శి పీతాని వెంకటరమణ, కోశాధికారి మాకిరెడ్డి రామకోటేశ్వరరావులు పాల్గొనగా మాస్టర్ ఆఫ్ సెరమనీగా మాజీ అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు వ్యవహరించారు.
ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.